ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ నేపాల్ ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో దీని ముందు వీడియో కూడా రోడ్ ట్రిప్ ఎలా ఉంది అనేది వీడియో రైతుబిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో పోస్ట్ చేశాను. దాని కంటిన్యూయేషన్ వీడియోనే ఇది. ఇక్కడ రోడ్ అంతా చూస్తుంటే కొన్ని దగ్గరలో అయితే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి. డ్రైవర్ ఏమాత్రం ఒక ఏమంటారు ఇంట్రుకు వాసిలో అటు ఇటు అన్నా కూడా మన బస్సు లోయలో పడే ప్రమాదం ఉందన్నమాట. అంత ఇదిగా ఉందన్నమాట రోడ్. ఒక్కొక్క దగ్గర అయితే అసలు ఆ మట్టి టైరు దాని మీద వెళ్తూ ఉంటే సైడ్లో కిందంతా జారిపోతూ ఉన్నట్టుంది. ఒక్కొక్క దగ్గర కొండలు మధ్యలో ఇది వెహికల్ వెళ్తూ ఉన్నప్పుడు పైనుంచి రాళ్ళు కూడా పడుతూ ఉన్నాయన్నమాట. అది కూడా డేంజరస్. అయినా కూడా ఇక్కడికి భక్తులు ఎప్పుడు కూడా అది ఓపెన్ ఉన్నప్పుడు అంతా కూడా ఎంత కష్టమైనా సరే పోకుండా ఉండరనమాట. ఎందుకంటే ఇది ఒక శక్తిపీఠం. మనకు 51 శక్తిపీఠాలు ఉన్నాయి. ప్రతి శక్తిపీఠం కూడా ఒక్కొక్క చరిత్ర ఉంది. అందరూ మనం చనిపోయే లోపల 51 శక్తిపీఠాలు దర్శించుకోవాలనే ఆశ కూడా ఉంటుంది ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళకి. సో అలాంటి శక్తిపీఠాన్ని మనం ఒక ముక్తినాథ్ని దర్శించబోతున్నాం. సో దీని స్టోరీ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 108 జలాలు ఉన్నాయి. వాటిలో స్నానం చేసి 2 కుండలాలు ఉన్నాయి. వాటిలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోయి మనం పుణ్యాలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు రోడ్ వే ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ముక్తినాథ్కి మనం పోఖరా నుంచి ముక్తినాథ్ వెళ్తూ ఉన్నాం. అసలు వర్షం వచ్చిందంటే ఇంకా మనం ఎక్కడైనా వెహికల్ ఆపేసి ఒక పక్కన ఉండాల్సిందే. వర్షంలో పోయే పరిస్థితే లేదు. ఎందుకంటే మట్టి మొదలై జారుతూ ఉంది, ఇంకా స్కిడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎదురుగా వెహికల్ వస్తే కూడా మనం చాలా దూరం వెళ్ళి చాలా దూరం ముందే వెహికల్ చూసి ఆఫ్ చేసి తర్వాత మనం రోడ్డు మళ్ళీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత రోడ్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎంతో చేస్తున్నారు చూడండి. 2 పక్కలు కూడా కొండని బ్రేక్ చేసి రోడ్డు ఎడల్పు చేస్తున్నారు. అయినా కూడా సైడ్లో గన జస్ట్ గోడలాగో లేదా ఇట్లా బ్రిడ్జి లాగో కట్టుంటే మనకు సేఫ్టీ అనేది ఉంటుంది. కానీ అన్ని దగ్గర ఘాట్ రోడ్ కాదు, కానీ చాలా వరకు అంటే దాదాపు మేము 200+ కిలోమీటర్ వెళ్ళాం. 100 కిలోమీటర్స్ మాత్రం రోడ్ బాగుంది. మిగతా 100 మాత్రం మొత్తం ఘాట్ రోడ్లే అనమాట. ఇది నది చూసారు కదా. మనకు త్రూఅవుట్ పోఖరా నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు మన నది మనతోనే వస్తూ ఉంటుంది, గండకీ నది. సో వచ్చేటప్పుడు దీనిలో మనం శాలిగ్రామాలు కూడా తీసుకున్నాం. అది మళ్ళీ నేను చూపిస్తాను వీడియోలో. ఇంకొకటి ఏంటంటే ఈ దారిలో వెళ్ళేటప్పుడు మనకి ఎక్కడా కూడా బోర్ అనేది కొట్టదు. మనం ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. చూసారు కదా, ఎటువైపు చూసినా పచ్చదనం, నీళ్లు, కొండలు ఇలా ఉంటాయి కాబట్టి మనకు బోర్ అయితే కొట్టదు. కానీ కొంచెం భయపడే వాళ్ళకి మాత్రం ఇంకా నిజంగా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పోవాల్సిందే. మాతో ప్రయాణించిన 33 మందిలో అట్లీస్ట్ ఒక 7-8 మంది కళ్ళు ఓపెన్ చేసుకుని చూస్తున్నారు. కానీ ఇక్కడ కూడా చూడండి చాలా ఎడ్జ్లో వెళ్తూ ఉంది బస్సు. మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు. నాకైతే ఇలాంటివి అయితే భయం లేదు. కానీ ఒక్కొక్క చోట చాలా ఎడ్జ్లో టైర్, మనకు ఆ ఎడ్జ్లో టైర్ వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం భయంగా అనిపిస్తుంది. మిగతా అప్పుడంతా ఓకే పోవచ్చు అనిపిస్తుంది అనమాట. ఎక్కడా కూడా నేను ఒక్కొక్క దగ్గర షూట్ చేసుకున్నాం, లొకేషన్ బాగుంది అని వెహికల్ వాళ్ళని ఆపమన్నప్పుడు కూడా నాకు ఎక్కడైతే లొకేషన్ బాగుందో అక్కడ ఆపలేని పరిస్థితి అనమాట. అందువల్ల మ్యాక్సిమం బస్సులో వెళ్తూ తీసాం. ఇంకొకటి ఏంటంటే మేము మార్నింగ్ బయలుదేరడమే లేట్ అయిపోయింది. లేట్ అయినందువల్ల తొందరగా రీచ్ అవ్వాలి. ఎందుకంటే టెంపుల్ 5:30 లోపల క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈరోజు దర్శనం అవ్వకపోతే 1 డే మళ్ళీ లేట్ అవుతుంది, మన ట్రిప్లో మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా టైం ఎక్కడా వేస్ట్ చేయకుండా వెళ్ళామన్నమాట. ఇక్కడేమో బాత్రూమ్స్ కానీ ఒక దగ్గర ఆపారు. ఇక్కడ ఇంకొకటి తెలుసా, ఎక్కడా కూడా ఎంత ప్రకృతి ఉన్నా కూడా ఎక్కడా కూడా వెహికల్స్ ఆపి మనం ఓపెన్ ప్లేస్లో వెళ్ళే పరిస్థితి అయితే లేదనమాట. ఎందుకంటే వెళ్ళకూడదు కూడా. మొత్తం నేపాల్ అంతా కూడా ఇదొక రూల్. ఎక్కడైనా సరే అక్కడక్కడ రోడ్లో బాత్రూమ్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే వెహికల్ ఆపాలి. ఎక్కడైనా వెహికల్ ఆపితే మాత్రం అట్లే రాళ్లతో రప్పలతో కొట్టేస్తారంట. అందువల్ల వాళ్ళు పర్టికులర్ పాయింట్స్ ఉంటాయి, అక్కడే మనం వాటరు బాత్రూమ్స్ ఉండే దగ్గర ఆపుతారనమాట. అక్కడే మనం వెళ్ళాలి, ఎక్కడంటే అక్కడ వెళ్ళేదానికి లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే కొంచెం టీ తాగి బాత్రూమ్స్ కోసం ఆపారు. ఈ లోపల నేను జస్ట్ అలా నదిని చూసొద్దాం వెళ్తే అక్కడ ఏం దిగే పరిస్థితి అయితే లేదు. జస్ట్ నదిలో కూర్చుందాం కాసేపు అంటే దిగే పరిస్థితి అయితే లేదు. సో వీళ్ళందరూ కాఫీ తాగి వచ్చే లోపలికి జస్ట్ నేను అలా చుట్టూ ఆ సరౌండింగ్స్ అంతా చూసొద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది.
సో వాళ్ళు సరదాగా పాత్రలు దొంకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు సరదాగా. అంటే మనుషులు మాట్లాడుతుంటే కష్టం తెలియదు కదా, అంటే ఆ హోటల్ వాళ్ళు అనుకుంటా. సో రండి వాళ్ళు ఎలా పాత్రలు దోముతున్నారో చూద్దాం. అలాగే ఆ సరౌండింగ్స్, ఆ ఇంటి సరౌండింగ్స్ కూడా ఎలా ఉంది అనేది చూద్దాం. వీళ్ళు నిజంగా వీళ్ళని చూస్తుంటే ఎంత అదృష్టవంతులబ్బా, నేచర్లో ఉన్నారు. వీళ్ళకి ఎక్కువ అంటే వీళ్ళు తినడానికి బతుకుతున్నారు, మనలాగా బతకడానికి తినట్లేదు. అంత సహజ సిద్ధమైన జీవితం అనిపిస్తుంది, సహజమైన జీవితం అనిపిస్తుంది వాళ్ళకి. నిజంగా ఏ టెన్షన్లో ఉండవు, ఏదో వండుకున్నామా తిన్నామా, ఏదో వచ్చిన డబ్బుల్లో ఖర్చు పెట్టుకున్నామా అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఏ లగ్జరియస్ లైఫ్ వీళ్ళకి అవసరం లేదన్నమాట. కాకపోతే ఇక్కడ వాటర్ అంతా కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి అక్కడికక్కడ ఎక్కడెక్కడంటే వాళ్ళు గుడిసెలు వేసుకుని చిన్న టీ స్టాల్ లాగో లేదా చిన్న స్నాక్స్ షాప్ లాగో పెట్టుకొని అక్కడ బతికిపోతున్నారు అనమాట. సో ఏంటంటే వీళ్ళు ఎక్కడున్నా కూడా వీళ్ళకి అంతా కూడా ప్రొవిజన్స్ అంతా తీసుకురావడం కష్టమేమో, ఇంత దూరం అనిపించింది నాకు. అదొక్కటే కష్టం అవుతుందేమో. మోస్ట్లీ వాళ్ళు ఏమైనా ఒకేసారి తీసుకొచ్చి అలా పెట్టుకుంటారు. అయినా పాలు కూడా ఇక్కడికి రావడం కష్టం ఎలానని అనిపించింది నాకైతే. మోస్ట్లీ పక్కన ఏదైనా విలేజెస్ ఉంటాయేమో అని అనుకున్నా కూడా అక్కడెక్కడా కంచూపు మేరలో విలేజెస్ ఎక్కడా మాకు కనిపించలేదు మేము వెళ్ళే దారిలో కూడా. మోస్ట్లీ ఇలాగా వెహికల్స్ వచ్చేటప్పుడు ఏమన్నా వాళ్ళకి పాలు తెచ్చిస్తారు లేదా మిగతా ఏదైనా ప్రొవిజన్స్ తెచ్చిస్తారేమో అనుకున్నా. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి హిందీ రావట్లేదు అనమాట. అందువల్ల వాళ్ళని జస్ట్ వాళ్ళు అడుగుదామన్నా కూడా వాళ్ళకి హిందీ అంత రావట్లేదు. సో నేను ఎలా యాక్ట్ చేసి అడిగినా వాళ్ళకి అర్థం కాలేదనమాట. సో మొత్తానికి ఇక్కడ చిన్న షెడ్ లాగా వేసుకొని అక్కడక్కడ ఉన్నారు కదా వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఏంటో నాకు అర్థం కాలేదు, చాలా మందిని అడిగితే వాటి గురించి నాకు సరిగ్గా చెప్పలేదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కమెంట్లో చెప్పండి. అక్కడక్కడ కొయ్యలు కట్ చేసి ఇంటి మీద పెట్టుకుని ఉన్నారు కానీ ఆ కొయ్యలు వాడట్లేదు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం చాలా ఉన్నాయి, ప్రతి ఇంటి మీద ఆ కొయ్యలు అనేటివి ఉన్నాయి. అవి ఏంటో నాకు అర్థం కాలేదన్నమాట. మీకు తెలుసు అతను కూడా అందరూ ఆ చెట్లు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. నువ్వు చెప్పేది నిజమైతే ప్రత్యేకత ఏంద్రానంటే మన ఆవరణంలో గాన ఉంటే మహాలక్ష్మి తాండవం ఆడుతుంది. కానీ నిత్య మహాలక్ష్మి వృక్షం, మహాలక్ష్మి వృక్షం ఈయన పేరు పెట్టేసినాడు. ఆ మొక్క పేరు ఏం పేరు? ఆ మొక్క పేరు ఏం పేరు? మొగల్ రేకు తెలుసా నీకు? మొగలి పూలు. అవును, మొగలి చెట్లు. మహాలక్ష్మి తాండవం ఆడుతుంది కానీ ఇది అన్ని చోట్ల దొరకదు. ప్రత్యేకమైన ఈ నేపాల్ దేశంలో ఉండేటటువంటి ఏమిలే, మేము కేరళకు పోతుంటే కూడా ఉండేలే కానీ ఈయన చెప్తాను అందరూ వినేవాళ్ళు పిచ్చోళ్ళు అని. అదండి, చూసారు కదా, వినేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారు. సో అలాగే ఆ చెట్టుని గురించి చెప్తుంటే చాలా మంది ఇలానే మోసం చేస్తుంటారేమో. అతనేమో సరదాగా చెప్పాడు కానీ నాకు అనిపించింది అనమాట. సో చాలా మంది ఇలానే చెప్తుంటారేమో స్వామీజీలు అనిపించింది. చాలా వరకు బస్సు ఆగినప్పుడు తప్పితే కళ్ళు తెరవలేదు. మొత్తం ఒళ్ళు కూడా అందరికీ హూనం అయిపోయింది మొత్తం ఈ ఘాట్ రోడ్లో వెళ్ళినందువల్ల. నిజంగా డ్రైవరే దేవుడు అనమాట. సో మాకు వచ్చిన డ్రైవర్ అయితే నిజంగా ఎంత ఎక్స్పీరియన్స్డో అనిపించింది. అతను నడిపే విధానం చూస్తే మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటేనే వెళ్ళగలుగుతారు కానీ లేకపోతే కష్టం. కార్ అయితే వెళ్ళొచ్చేమో, ఎందుకంటే కార్కి అంత స్పేస్ అవసరం లేదు కాబట్టి కార్ అయితే వెళ్ళొచ్చేమో. ఇక్కడ చూడండి రోడ్లు అక్కడక్కడ తెగిపోయి వాటర్ వచ్చేసి ఇలా అస్తవ్యస్తంగా కూడా ఉన్నాయన్నమాట. కానీ వెహికల్స్కి ఎక్కడా కూడా మనకు ఇబ్బంది కలగలేదు. ఒక చోటైతే రాళ్ళు పడిపోయినా వెంటనే జేసీపీ వచ్చి క్లియర్ చేసింది. సో నాకు ఈ రోడ్లని చూస్తుంటే కాశ్మీర్లో మనం వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్లు గుర్తొచ్చాయి. ఇక బస్సులో అయితే సరదాగా మంచి సాంగ్స్ వేసుకుంటూ అందరూ ఎవరెవరి దగ్గర స్నాక్స్ ఉన్నాయి అందరూ షేర్ చేసుకుంటూ కాసేపు సరదాగా జరిగింది. మనం రైట్ సైడ్ చూసినట్లయితే ఒక జలపాతాన్ని చూడొచ్చు. ఇలా చాలా జలపాతాలు మనకు దారిలో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఒక దగ్గరైనా మునుగుదామా అంటే చలికి మనం తట్టుకోలేం, అంత చలి ఉంది అక్కడ. ఇది నార్మల్గా మేము సమ్మర్లో వెళ్తేనే ఇలా ఉంది, నార్మల్ సీజన్లో అయితే ఇంకా అసలు ఫ్రీజ్ అయిపోతామేమో అనిపించింది. ఇక్కడైతే చూడండి ఎలా ఉందో, మొత్తం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. అంటే మనకు రోడ్ అంత కనిపిస్తుంది కానీ బస్సు వెళ్ళినప్పుడు టైర్ మాత్రం ఆ ఎడ్జిలో వెళ్తూ ఉంది. అది చాలా భయంగా ఉంది. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు చాలా లోతులో ఉందన్నమాట. అంటే మనం చాలా హైట్లో ఉన్నాం కానీ విజువల్స్లో అంత హైట్ అయితే అనిపించట్లేదు కదా, చాలా హైట్లో ఉన్నాం అనమాట. మనం ఇలా
జర్నీ సాగుతూ ఉంటే చూస్తూ ఉంటే ఒక పక్క భయంగా ఉంది, ఒక పక్క ఆనందంగా ఉంది, అలా ఉందన్నమాట. రోడ్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే కనుక పెద్ద రోడ్ వచ్చినప్పుడు అయితే హ్యాపీగా అబ్బా అనిపిస్తుంది. చిన్న రోడ్లు వచ్చి మనం ఇంకా ఒక పక్కేమో నది బారుతూ ఉంటుంది, ఇంకొక పక్క ఏమో లోయలాగా ఉంటుంది. సో ఇలా జర్నీ చేసి దేవుని దర్శించుకోవడం అవసరమా అని అనిపించేలా ఉంటది. కాకపోతే ఆ దేవుడు మనల్ని పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళాలి అన్నట్లు ఉందన్నమాట. ఇక్కడ చూసారా 2 కొండలు ఢీకున్నట్లున్నాయి, మధ్యలో ఏదో దారి వదిలినట్లు అనిపిస్తుంది కదా. ఈ ట్రక్ లేకపోతే మనకి ఇంకా విజువల్స్ బాగుండేదేమో. ఇక్కడైతే అన్ని దుమ్ము లేపుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అబ్బా మనకు మొత్తానికి అక్కడ ఏం దారి కూడా కనిపించకుండా దుమ్ము లేపేస్తున్నారు. కాకపోతే అందువల్ల మా డ్రైవర్ ఏం చేశారంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి వెళ్తూ ఉన్నాడు అనమాట ఈ మట్టి లేపడంలో. కానీ ఇక్కడ పెద్ద లారీలు కూడా చిన్న సైజు లారీలు లాగా ఉన్నాయి. అంటే మెటీరియల్ ఎక్కడికైనా ఒక చోటు నుంచి ఒక చోటుకు ఎత్తుకెళ్ళడానికి ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అయితే కావాలి కాబట్టి చిన్న చిన్న లారీలు అంటే మినీ లారీలు అనొచ్చు. వాటిలో కూడా ఎక్కువ పట్టవు, మెటీరియల్ ఏది పట్టవు, అయినా కూడా వేరే దారి లేదు. ఖచ్చితంగా వాటితోనే ట్రాన్స్పోర్ట్ అనేది జరగాలి. ఒక్కొక్క దగ్గర చాలా దూరం ఆగిపోతాయి, ఎందుకంటే ఒకటి 1 వే లాగా ఉంటుంది అనమాట. ఒకటి వెళ్తే ఒకటి వెళ్ళాలి, ఆ విధంగా ఉంటుంది. చూసారా ఇంత ఎడ్జ్లో ఉన్నాం మనం. కాకపోతే ఇక్కడ వర్షం వస్తే మాత్రం ఇంకా మన పని అస్సామే అస్సాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోద్ది. మధ్యలో వర్షం వచ్చింది. వర్షం అంటే పెద్ద వర్షం ఏం కాదు, కానీ చిన్న చిన్న చినుకులు వచ్చాయి. భయం వేసింది అనమాట. వర్షం వస్తే ఎలా వెళ్ళాలి, ఇక్కడ ఎలా ఉండాలి. పెద్ద వర్షం వస్తే వెహికల్ అయితే ఆపేస్తారనమాట. కాకపోతే మనకు ఎక్కడా కూడా అంతరాయం అనేది కలగకుండా కొంచెం లేట్ అయినా కూడా మనం ముక్తినాథ్ చేరేసుకున్నాం. ఈవినింగ్ 5:30 లోపల ముక్తినాథ్ వెళ్ళాం. కాకపోతే బ్యాడ్ లక్, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూస్తే టెంపుల్ మూసేస్తున్నారు. అయ్యో ఇంత దూరం వచ్చాం కదా, టెంపుల్ అంత తొందరగా వచ్చాం అంటే గుడి మూసేస్తారని పరిగెత్తుకున్నట్లు వెళ్ళాం. అయినా కూడా గుడి మూసేశారే అని చెప్పి అనుకున్నాం. కాకపోతే ఏంటంటే భక్తులు కొంచెం తక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళు 5:30కి మూసేయాల్సిన పరిస్థితి వచ్చి మూసేశారనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఓపెన్ చేయించాం. ఇక్కడ ఏంటో తెలుసా, నేపాల్లో పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లి మండపం రైట్ సైడ్లో ఉంది చూడండి, ఇది వాళ్ళ మండపం. సో నిజంగా వాళ్ళ జంటను చూస్తుంటే ఎంత సాదాసీదాగా పెళ్లి చేసేస్తున్నారబ్బా అనిపిస్తూ ఉంది. అక్కడ ఒక 10 ఇళ్ళు ఉంటాయేమో, ఆ 10 ఇళ్ళే కలిపి పెళ్లి చేస్తున్నారు. ఇంకా వీళ్ళు బుట్టల్లో క్యారీ చేస్తున్నారు అనమాట. పశువుల గడ్డి కానీ లేదా వాళ్ళు పండించిన వెజిటబుల్స్ కానీ. ప్రతి ఒక్కరిళ్లలోనూ వెజిటబుల్స్ పండించుకుంటున్నారు. అంటే వాళ్ళు తినే వెజిటబుల్స్ వాళ్లే పండించుకుంటున్నారు. అది బాగా అనిపించింది అనమాట. అందుకే వాళ్ళంతా స్ట్రెంత్గా ఉన్నారు. చూసారా బుట్టలు రైట్ సైడ్లో వాళ్ళు ఎత్తుకుని వెళ్తూ ఉన్నారు కదా, అలా ఉన్నాయి బుట్టలు. ఇక్కడ చూసారు కదా, ఇది ఒక ఊరు. సో ఈ ఊరు పట్టుమని ఒక 10-15 ఇళ్ళు కూడా ఉండవు, అలా ఉంది ఊరు. ఇక్కడ చూసారా ఎంత డేంజరస్గా వెళ్తూ ఉన్నామో. చాలా భయం వేసింది. ఇక్కడైతే ఎదురుగా ఏదైనా పెద్ద బస్సు వస్తే మాత్రం ఇక్కడ చాలా కష్టం, మనం వెహికల్ ఆపుకోవాలన్నా కూడా. సో మొత్తానికి మా ప్రయాణం ఈ విధంగా సాగింది. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ జర్నీ కూడా కంటిన్యూ చేద్దాం. త్రూఅవుట్ ముక్తినాథ్ రూట్లో ఎక్కడెక్కడైతే బాగుందో విజువల్స్, ఎక్కడెక్కడైతే మనకు డేంజర్ అనిపిస్తుందో అవన్నీ కూడా షూట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం మొత్తం కూడా ముక్తినాథ్ 200 కిలోమీటర్స్లో కూడా మంచి మంచి పాయింట్స్, అంటే మనకు కన్నులకు వెంపుగా ఉన్న పాయింట్స్, ఇలా డేంజరస్గా ఉన్న పాయింట్స్ అన్నీ కూడా ఏది కూడా మిస్ కాకుండా షూట్ చేశాను. కాబట్టి మీరు ముక్తినాథ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ రూట్ అంతా కూడా చూడొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఎంత వద్దనుకున్నా, భయపడాల్సిన అవసరం లేదనుకున్నా కూడా ఇలాంటి రోడ్స్ చూసినప్పుడు మనకు ఖచ్చితంగా భయం అయితే కలుగుతుంది. చూడండి మొత్తం మట్టి, వాన వచ్చిందంటే జారిపోతూ ఉందనమాట, మట్టి పడిపోద్ది. అలాగే పైనుంచి వాటర్ వచ్చాయంటే ఇంక మొత్తం అక్కడ రచ్చ రచ్చ అయిపోద్ది అనమాట. ఆ మట్టి కూడా ఏంటంటే కొంచెం స్కిడ్డీగా ఉంది, సిమెంట్ కలర్లో ఉండి మనం పట్టుకుంటే బంక మట్టి ఉంది కదా, ఆ విధంగా ఉందన్నమాట. ఇక్కడ లైట్గా వర్షం స్టార్ట్ అయ్యింది. అయినా కూడా మాకు ఎక్కడా కూడా అంతరాయం కలగకుండా మేము వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ వచ్చేసాం. ఇంకా 50+ ఉందన్నమాట ఇక్కడ. ఆ 50+ కిలోమీటర్స్ వెళ్ళడానికి మాకు 2 అవర్స్, అంటే టోటల్ జర్నీ ఎంతసేపు పట్టిందంటే దాదాపు 6 to 7 అవర్స్ పట్టింది మాకు ఆ జర్నీ చేయడానికి. కాకపోతే నార్మల్గా కిలోమీటర్స్ అయితే తక్కువ, కానీ ఇలాంటి ఘాట్ రోడ్లు కాబట్టి ఎక్కువసేపు మనకు పట్టింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చూసారు కదా ఇలా ఉంది. మనం ఒక వెహికల్ వచ్చినప్పుడు ఎంత క్రిటికల్గా ఉందో మీరే చూడండి. వెహికల్ని క్రాస్ చేయాలంటే భయం, ఇటుపక్క ఉంటే సేఫ్, అటుపక్క ఉంటే డేంజర్ అన్నమాట. సో ఎప్పుడైనా వెహికల్ వచ్చినప్పుడు
ఇటుపక్క ఉంటే బాగుండబ్బా అనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ముక్తినాథ్ని టెంపుల్ని దర్శించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.